అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా వార్త, ఆస్తులపై సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సుప్రీంకోర్టు మరియు హైకోర్ట్స్కి సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లల్ని వెళ్ళగొట్టొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు వారి ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అంతేకాక అలాంటి సంతానాన్ని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందని తేల్చి చెప్పింది. సో ఇది పిల్లల నిరాధారణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007 నాటి తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టంకి సంబంధించి అండగా ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించిందండి. ఇక గతంలో ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు పునరుద్ఘాటిస్తూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తెలదేనని స్పష్టం చేసింది. ఈ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందే హక్కు లేదని తేల్చి చెప్పింది. సో గతంలో మధ్యప్రదేశ్కు చెందిన ఒక కేసులో తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటానని హామీ ఇచ్చి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో సుప్రీంకోర్టు ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఆస్తిపై వృద్ధుల హక్కులను పునరుద్ధరించిందండి. సో ఒక తల్లిదండ్రుల సంరక్షణ పోషణ చట్టం ప్రకారంగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునళ్లు కన్నవారిని పట్టించుకొని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయి. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఈ ట్రిబ్యునల్కి అయితే ఉంటుందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇకపోతే ఈ తీర్పు వృద్ధాప్యంలో నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులకు చట్టపరమైన భరోసాను రక్షణ కల్పిస్తుంది. సో ఎవరైతే తమ యొక్క తల్లిదండ్రులను చూసుకోరో అటు వారందరికీ కూడా వారి తల్లిదండ్రుల యొక్క ఆస్తి అయితే చెందదు. అలాగే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తీర్పుని ప్రకటించడం జరిగింది. దేశ చరిత్రలోనే మరో సంచలనాత్మక తీర్పుగా ఈ తీర్పునైతే పరిగణించవచ్చు.